హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మీతోటైతే ఎగ్ పులుసు అయితే ఏ విధంగా తయారు చేస్తారనేది చూపిస్తాను. ఎగ్ పులుసు అంటే టమాటాలను కర్రీలాగా చేసి అందులో కోడిగుడ్లను అయితే కొట్టేస్తానండి. అయితే ఇది ఏ విధంగా చేస్తాను అనేది వీడియోలో చూసేయండి. ముందుగా నూనె వేడైన తర్వాత అందులో పుదీనా, కసూరి మెతి, అలాగే నేను ఇందులో ఒక 4-5 గోంగూర ఆకులను అయితే తీసుకున్నా. వీటిని అయితే మంచిగా ఫ్రై చేయాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులో నేనైతే ఒక పెద్ద ఉల్లిపాయను అయితే కట్ చేసుకొని పెట్టుకున్నా. ఆ ఉల్లిపాయను చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి ఈ నూనెలో అయితే వేసుకోవాలి. ఇంకా దీన్ని అయితే కొంచెం మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇందులో ఉప్పు వేసుకోవాలి, పసుపు వేసుకోవాలి. అలాగే నేను ఎప్పటికప్పుడే ఈ మధ్య అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఎప్పటికప్పుడు దంచి అయితే వేస్తున్నా. ఈ విధంగానైతే వేసుకోవాలి. మనము కారం కూడా తగినంత చూసి వేసుకోవాలండి. ఉల్లిపాయ ముక్కలకి ఫస్ట్ ఉప్పు వేస్తే తొందర వేగిపోతాయండి. ఈ విధంగా ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత అందులో పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్నాక వెంటనే నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నా. అల్లం వెల్లుల్లి పేస్ట్ చూడండి, నేను ఎప్పటికప్పుడే దంచేసి అయితే వేసుకుంటున్నా. ఈ మధ్య కొంచెం అక్కల ముక్కలు అయితే దంచేసుకున్నా. బాగా మెత్తగా అయితే అంటే మిక్సీలో పడితే మెత్తగా అయిపోతుంది. ఇంకా నేనైతే చిన్నగా దంచేది ఉంటుంది కదా, అందులో అయితే వేసేసి దంచేసుకున్నా. తర్వాత ఇందులో కారం వేసుకోవాలి. కారం ఎక్కువ కనబడుతుంది కానీ మా కారం అంత కారం లేదు. ఇది చూడండి, అంత కారం వేసినా ఎందుకంటే టమాటాలు కొంచెం ఎక్కువ ఉన్నాయి కదా, అందుకే కొంచెం ఎక్కువ కారం వేసినా కానీ అంత బాగా కారం లేదు. టమాటా ముక్కలు అయితే ఒక హాఫ్ కేజీ టమాటాలను అయితే మంచిగా కట్ చేసుకున్నా ముక్కలుగా. మరీ చిన్నగా కట్ చేసిన అవసరం లేదండి, ఎందుకంటే ఈ విధంగానైతే మెత్తగా ఉడుకుతాయి. మనం ఈ విధంగా పెట్టేసి పొయ్యి మీద పెట్టేసి కొంచెం పెద్ద మంట పెట్టేసి ఎప్పటికప్పుడు కలుపుతూ ఉంటే ముక్కలు అనేవి మెత్తగా ఉడికిపోతాయండి. ఈ విధంగా కలిపేసి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. చూడండి, మధ్య మధ్యలో కలిపాను నేను. ఈ విధంగానైతే మెత్తగా అయిపోయినాయి. ఇంకా దీంట్లో కొన్ని వాటర్ పోసి తర్వాత అందులో పుదీనా వేసి కొత్తిమీర వేసి మంచిగా కలుపుకోవాలి. చూడండి, ఇక్కడైతే కొత్తిమీర చిన్న చిన్న కట్ చేసి అయితే వేసుకున్నాను. ఇంకా మనము కొత్తిమీరను చాకుతో కట్ చేయడం కంటే మన చేతులతోటే చుంచి వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుందండి. తర్వాత ఇందులో గరం మసాలా ధనియాల పొడి నేను 2 కలిపి మిక్సీ పట్టేసుకుంటా. విడివిడిగానైతే నేను ఎప్పుడు మిక్సీ పట్టాను. చూడండి, గరం మసాలా వేసుకున్న తర్వాత ఇందులో ఒక 6 కోడిగుడ్లను అయితే కొట్టేసుకొని ఒక 5 నిమిషాలు అట్లా వదిలేస్తే ఇట్లా మనం తిప్పుకోవచ్చు. ఇప్పుడు ఇట్లా తిప్పితే కొంచెం ఇంకో 2 నిమిషాలు ఉంచిన తర్వాత తిప్పాలి. అసలు నేనైతే తొందరనే తిప్పేసిన. మళ్ళీ ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి చూసుకుంటే మంచిగా కోడిగుడ్డు పులుసు అనేది మంచిగా తయారైందండి. ఈ విధంగా చేస్తే మా పిల్లలకి చాలా ఇష్టం అండి. ఇలాంటి వీడియోలు మీతో షేర్ చేసుకుంటాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.